రెజొనెన్స్ ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ కోచింగ్ క్లాసులు ప్రారంభించే సందర్భంలో ఈరోజు నేను మా మిత్రులు పూర్ణచంద్రరావు గారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ మీతో మాట్లాడే ఒక గొప్ప అవకాశం. ఐపీఎల్ మ్యాచ్లు చూశారు అందరూ? ఎవరు గెలిచారు ఐపీఎల్లో? ఆర్సీబీ. చెప్పండి, ఫ్రీగా మాట్లాడదాం మనం. ఎవరు గెలిచారు? ఆర్సీబీ గెలిచారు. కానీ ఒక్క ప్లేయర్ గురించి మొత్తం ప్రపంచమంతా మాట్లాడింది ఐపీఎల్. ఓ చిన్న పిల్లోడు, 15 years, వైభవ్ సూర్యవంశి. 29 balls-లో 96 runs కొట్టాడు. చాలా రికార్డ్స్ అన్నీ క్రియేట్ చేశాడు. ఒక క్యాప్ కూడా తీసుకెళ్ళాడు, ఆరెంజ్ పింక్ క్యాప్. అది ఆరెంజ్ కదా. ఎంత ఏజ్ అబ్బాయికి? ఎన్ని ఇయర్స్? 15 years, అంటే ఆల్మోస్ట్ 10th class. నేను ఆ పిల్లోడి గురించి చదవడం మొదలుపెట్టాను. ఇంత 15 yearsలో ఇంత టాలెంట్ ఈ పిల్లోడికి ఎట్లా వచ్చింది అంటే నాకు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి 4 years నుంచి స్టార్ట్ చేశాడు ప్రాక్టీస్. వాడు ఏజ్లో 4 years ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టాడు. దాంతో 4 years నుంచి ఇప్పుడు 15 years, అంటే 11 years ప్రాక్టీస్ చేశాడు. సో 11 years ప్రాక్టీస్తో ఈరోజు ప్రపంచం అంతా కూడా తన వైపు చూసేటట్టు చేశాడు. కాబట్టి త్వరగా ఎవరు మొదలు పెడితే వాళ్ళు టాప్కి రీచ్ అవుతారని మీరందరూ చూసిన వైభవ్ సూర్యవంశి ఉదాహరణ ఒకటి. కాబట్టి స్టార్ట్ అర్లీ. అందుకని మీ అందరికీ ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ చెప్తారు కదా, ది అర్లీ బర్డ్ క్యాచెస్ ది వామ్ అంటే ఏ పక్షి అయితే ఉదయం త్వరగా బయలుదేరుతుందో దాన్ని ఖచ్చితంగా తిండి దొరుకుతుంది. దానికి బద్ధకంగా లేటుగా మొదలయ్యానుకో ఆ లోపల ముందుకు తినేసిపోయి ఉంటాయి, అక్కడ ఏం దొరకదు. కాబట్టి త్వరగా ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళు విజయాన్ని సాధించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది వాళ్ళకి అన్నది. ఇంకో క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, అతని పేరు సచిన్ తెందూల్కర్. అతను కూడా చాలా యంగ్ ఏజ్లోనే టాప్ దీనికి వెళ్ళాడు. అతను వకార్ యూనస్ అనే ఒక బౌలర్ వేస్తున్నప్పుడు ఆ పిల్లోడికి వచ్చి తగిలింది బాల్. అయినా కూడా ఆ పిల్లోడు అన్నాడు, నేను వెళ్ళను, నేను ఇక్కడే నిలబడి ఆడతాను అన్నాడు. ఆ పిల్లవాడి హిస్టరీ కూడా మీరు ఒకసారి చదివితే వాళ్ళ గురువు గారి పేరు రమాకాంత అచ్రేకర్. ఆ అబ్బాయి చిన్నప్పుడే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వాళ్ళ గురువు ఏం టార్గెట్ ఇచ్చాడు తెలుసా? క్రికెట్లో స్టంప్స్ ఉంటాయి కదా, ఆ స్టంప్స్ మీద 1 rupee కాయిన్ పెట్టేవాడు మిడిల్ స్టంప్ మీద. ఈ రోజంతా నువ్వు అవుట్ అవ్వకుంటే సాయంత్రానికి ఆ 1 రూపాయి నువ్వు తీసుకుపోవచ్చు. ఆ పిల్లవాడు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసి ఒక్కసారి కూడా ఆ స్టంప్స్కు బాల్ తగలనిచ్చేవాడు కాదు. అలా ప్రాక్టీస్ చేసి భారతరత్న అయ్యాడు. మళ్ళీ ఎందుకు అయ్యాడంటే దానికి కారణం త్వరగా మొదలుపెట్టాడు. కాబట్టి ఎవరైతే త్వరగా మొదలు పెడతారో వాళ్ళు విజయాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని వైభవ్ సూర్యవంశి ఉదాహరణ, సచిన్ తెందూల్కర్ ఉదాహరణ, అనేక ఉదాహరణలు మనకున్నాయి. ఇప్పుడు రేపు మీరు ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. అది తర్వాత మీరు ఒక 15 సంవత్సరాల తర్వాత ఎవరెస్ట్ ముందు ఎక్కుతాను అంటే కష్టపడతారు. అదే ఈ రోజు నుంచి మొదలు పెట్టారనుకోండి, మన నిజామాబాద్లో చిన్న చిన్న కొండలు ఎక్కడం, ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్ద కొండలు ఎక్కడం, ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే కొన్ని రోజుల తర్వాత ఎవరెస్ట్ ఎక్కడం సులభం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ కూడా ఎవరెస్ట్ శిఖరం లాంటిది, నీట్ ఎగ్జామ్ కూడా ఎవరెస్ట్ శిఖరం లాంటిది. ఎందుకంటే ఇందాకే సార్ చెప్పారు, సుమారుగా 15-16 లక్షల మంది రాస్తారు. నీట్ ఎగ్జామ్ 24 లక్షల మంది రాస్తారు. మరి దాంట్లో మనకు ర్యాంక్ రావాలంటే మనం ఏం చేయాలి? తొందరగా మొదలు పెట్టాలి. అందుకనే ఇక్కడ ఉన్న పిల్లలందరి కోసం పూర్ణచంద్రరావు గారు ఆలోచించి త్వరగా వీళ్లకు కోచింగ్ క్లాసులు మొదలు పెడతాము అన్నారు. అంటే ఫౌండేషన్. ఈ బిల్డింగ్ చూసారా ఎంత గట్టిగా ఉందో? పెద్ద బిల్డింగ్ కదా ఇది. ఇది కట్టేటప్పుడు ఎప్పుడైనా చూస్తే మొదట ఏం చేస్తారు? తవ్వుతారు, లోపలికి తవ్వుతారు. ఎన్ని అంతస్తులు కట్టాలంటే అంత లోపలికి పోవాలి, అప్పుడే బిల్డింగ్ నిలుస్తుంది. సపోజ్ కింద తవ్వకుండా కట్టారంటే పడిపోతుంది బిల్డింగ్. దాన్నే ఫౌండేషన్ అంటాం. ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా నిలుస్తుంది అని ఫౌండేషన్ అన్నది పిల్లలకు కూడా ఫౌండేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఇది పెట్టారు. ఎందుకంటే వారి దగ్గర నిజామాబాద్ నుంచి చాలామంది పిల్లలు వెళ్ళేవాళ్ళట.
వాళ్ళ పేరెంట్స్ అంతా అడుగుతున్నారంటే, సార్ మా పిల్లల్ని అక్కడికి పంపించే బదులు మీరే ఇక్కడ మొదలు పెడితే బాగుంటుంది కదా అని. సో ఆ ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ కోర్స్ అన్నది, కోచింగ్ క్లాసెస్ అన్నది మొదలవుతాయి. అంటే మీ పిల్లలు ఎక్కడైనా చదవచ్చు, కానీ సాయంత్రం పూట ఆయన చెప్పినట్టు వారానికి 3 రోజులు 2-2.5 గంటలు మీ పిల్లలు కనుక ఇవ్వగలిగితే వాళ్లకు ఫౌండేషన్ ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకు 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చాలా సులభం అవుతుందన్నది వారి ఉద్దేశం. సో దాని గురించి మీరు ఆలోచించండి. వారు చెప్పినట్టు ఇందాక మార్కండేయ సార్ మాట్లాడుతూ చెప్పారు, 10th క్లాస్లో అన్నీ కూడా ఎస్ఏ టైప్ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. నన్ను చాలా చోట్ల పిలుస్తుంటారు, సార్ మా పిల్లలు మంచి బ్రహ్మాండంగా 10th క్లాస్లో మార్కులు వచ్చాయి, వాళ్ళందరికీ మీరు సత్కరించాలంటే చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాను. 10th క్లాస్ వరకు ఏం చూస్తారంటే ఎన్ని మార్కులు వచ్చాయని చూస్తారు. అదే ఇంటర్మీడియట్ తర్వాత కూడా నేను చాలా ఫంక్షన్స్కి వెళ్తాను. ఏ ఫంక్షన్లో తెలుసా, మా కాలేజీలో ఇంతమందికి ఐఐటీలో ర్యాంక్ వచ్చింది, మా కాలేజీలో ఇంతమందికి నీట్లో ర్యాంక్ వచ్చింది, మా పిల్లలకు ఇంత వచ్చింది. కాబట్టి ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు, ఆ తర్వాత రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ఆ స్కూలు ఆ కాలేజీ యొక్క ఖ్యాతి నిలబడుతుందన్నమాట. అందువల్ల 10th క్లాస్ వరకు మార్కులు, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మార్కులతో పాటు ఈ పరీక్షలో రాయాలి. పరీక్ష రాయడానికి మొదటి నుంచి మిమ్మల్ని ప్రిపేర్ చేయాలన్నది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇంత టైంలో ఇన్ని క్వశ్చన్స్ రాయాలి, బ్రెయిన్ పనిచేయాలి. ఎస్ఏ బాగానే ఉంటుంది, మనం చదివేసుకుంటే రాయడం ఈజీ, కానీ తక్కువ టైంలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ రాయాలంటే చాలా షార్ప్గా బ్రెయిన్ని తయారు చేయాలి. దానికోసం ఫౌండేషన్ కోర్సు మొదలు పెడతామన్నది వాళ్ళ ఉద్దేశం.